brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. సో 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. సో దాడి తరువాతి దృశ్యాల్ని మనం TV9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ 9 ఉగ్ర స్థావరాలపై దాడి తరువాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు, సేఫ్ జోన్స్ కి చేరుకుంటున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇతర ఉగ్ర స్థావరాల్ని కానీ ఎలా మట్టు పెట్టామో మన సైన్యం మనం చూస్తూ ఉన్న దృశ్యాల్లో అక్కడి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పటికీ పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. సో కేవలం 5 చోట్ల మాత్రమే దాడి జరిగిందని పాకిస్తాన్ చెప్పుకుంటూ ఉంది. అదే కాక దీనికి ప్రతి చర్య ఉంటుంది, మేము కూడా దాడులకు దిగుతామంటూ ధైర్యంగా చెబుతోంది. కానీ పాకిస్తాన్కి అంత సీన్ లేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ దేశాల మద్దతు కూడా ఇటు భారత్కే ఉంది. డెఫినెట్గా ఉగ్రవాదాన్ని ఎవరూ కూడా ప్రోత్సహించరు. సో ప్రపంచ దేశాలు కూడా ఇవే చెప్తూ వస్తూ ఉన్నాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారమే ఈ దాడి కాబట్టి పాకిస్తాన్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ లేదు అంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ కూడా పాకిస్తాన్ వినలేదు. అక్కడ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో 3 భారత పౌరులు చనిపోయారు. మిగతా మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరికొంతమందికి వాళ్ళని వెంటనే హాస్పిటల్కు తరలించారు. సో భారత్ దాడుల తరువాత పాకిస్తాన్లో ఒక అలర్ట్ అయితే రేగింది. అక్కడ హై అలర్ట్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అందరూ కూడా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే అన్ని మూసివేసిన సిచ్యువేషన్ కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది కూడా మనం వేచి చూడాలి. ఎస్, ఈ అలజడి నేపథ్యంలో నేత్ర ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మన గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకుంది. ఉత్తర భారతంలోని అంటే నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్స్లను, సివిలియన్ ఎయిర్పోర్ట్స్ని కూడా మూసేసింది. అందులో ఏమిటంటే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఉంది, ధర్మశాల ఉంది, హిమాచల్ ప్రదేశ్లోని, అలాగే లేహ్ ఎయిర్పోర్ట్ని మూసేసింది. పంజాబ్ బోర్డర్లోనే ఉంటుంది కాబట్టి పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా షట్డౌన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.